రాజకీయ బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గౌరవం ఇద్దాం. వారిచ్చే సూచనలు రాష్ట్రానికి ఉపయోగపడే ప్రతి సూచనని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ బేసజాలు లేవు. మాకు తెలిసిందే మొత్తం ప్రపంచం అని మేము అనుకోవడం లేదు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈ స్టేట్ కోసం పనిచేయాలని మేము అనుకుంటున్నాము. దానికి కన్సల్టెన్సీనే బయట ఉన్న వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నాం. ఒక సీనియర్ ఎక్స్పర్ట్, ఒక సీనియర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సూచన చేస్తే ఎందుకు ఇగ్నోర్ చేస్తాం మేము? ప్రజలు కూడా చూస్తారు కదా సభను. ఒకవేళ చంద్రశేఖరరావు గారు అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు మేము వారికి భంగం కలిగేటట్టు లేకపోతే అడ్డు తగిలి ఏదైనా అడగోలుగా మేము మాట్లాడితే ప్రజలు చూస్తారు కదా, గమనిస్తున్నారు కదా ప్రజలు అన్నీ. ప్రభుత్వ పరంగా మేము ఏమైనా వారికి ఏమైనా ఇబ్బంది కలిగించినా లేకపోతే ఏదైనా అంశాలను మేము వారికి అవమానం జరిగే విధంగా మేము ఏదైనా వ్యవహరిస్తే ప్రజలు లేరా? ఆ విజ్డమ్ ప్రజలకు ఉంది కదా. కాబట్టి ఈరోజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, లోతుగా సభలో మాట్లాడతాం. నా విజ్ఞప్తి ఒకటే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే 10 సంవత్సరాల చంద్రశేఖర్ గారి పాలనలో 100 సంవత్సరాలు సరిదిద్దలేనంత అన్యాయం తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలలో, అది నీళ్లు కావచ్చు, నిధుల ఖర్చు కావచ్చు, అన్యాయం జరిగింది. ఇక అన్యాయాన్ని చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకు కూడా వెళ్ళలేము. కాబట్టి ఏదో రకంగా శక్తి కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు బలమైన వాదనని క్షేత్రస్థాయిలో వినిపించుకుంటూనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. రోజుకు 18 గంటలు, రాత్రి 4 వరకు 5 వరకు. ఎందుకంటే ఏ ఫైలు ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు. ఏ కాగితం వెనకాల ఏ కాగితం దాచిపెట్టిండో హరీష్ రావు, చంద్రశేఖరరావు అది తెలియదు. దాని వెనకంగా ముందలంగా ఇట్లా అడ్డం కూడా, ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం లేకపోతే ఇట్లా చదువుతాం. కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది. ఈడ కూడా మన కోడ్ పెట్టిండేమో అని. ఇట్లా 10 పేజీలు ఇట్లుంటే ఇట్లా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ మీద ఇట్లా పేరు రాసుకునేటోళ్ళం మనం. ఇప్పుడు ఇట్లా కూడా ఈ బండిల్ మీద ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఇంత సంక్లిష్టంగా మార్చిండు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరే. 5 ఏళ్ళు హరీష్ రావు గారు మాత్రం ఉన్నాడు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మాత్రం ఉన్నాడు. నేను రాను, నేను మాట్లాడాను. మీ అసలు మీ స్థాయి ఎంత, మీ బిషాత్ ఎంత అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరిని అవమానిస్తురో, ఎవరిని ఎటకారం చేస్తుండ్రో. తీస్తాడు ఎడిపోతాడు కానీ. సో నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చిన్న తప్పిదానికి, చిన్న లోపానికి పాల్పడలేదు. గతంలో చేసిన వాటిని అన్నిటినీ సరిదిద్దడానికి, సవరించడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్నాము. ఇదే చేసిన ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5-6 సార్లు ఈ చదువు చదివితే 5-6 సార్లు ఐఏఎస్ అయి ఉండేటోడు. పిహెచ్డి కూడా ఇవ్వచ్చు, డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ స్టడీస్కి అంత డీటెయిల్ అండ్ డెప్త్ ఎనాలిసిస్, ఒక పేపర్ 4 లైన్లు జమ చేయడానికి ఎన్ని పేపర్లు చదవాల్సి వస్తుందో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నీ సభలో బలంగా మన వాదన వినిపిద్దాం. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా గైర్హాజరు కావద్దు. ఇది చాలా కీలకమైన సందర్భము. సభలో 100% హాజరు ఉండాలి. హాజరుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. మనం ఎవరిని కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మన దగ్గర కంటెంట్ ఉంది, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర చెప్పే నాయకులు ఉన్నారు. గతంలో ఇరిగేషన్లో చేసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు సభలో. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని, గతంలో జరిగినవి. ఈరోజు ఒక అధికారి గురించి మాట్లాడుతున్నారు, ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాడు, ఆయనను ఎట్లా తీసుకుంటారని. ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారి 2007 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఇరిగేషన్ సెక్రటరీ. ప్రతి జీవో, ప్రతి ప్రాజెక్టు ప్రాణహిత చేవల నుంచి పాలమూరు రంగారెడ్డి చివరికి లాస్ట్ జీవో కమాండ్ స్టేట్లోనే నారాయణపేట, కొడంగల్, మక్తల్ ఎత్తిపోతల పథకం లాస్ట్ జీవో కూడా ఆదిత్యనాథ్ దాసే ఇచ్చిండు. అధికారులల్లో హయ్యెస్ట్ అవగాహన ఉన్న ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం అతన్ని పట్టుకొచ్చి తెలంగాణకు పెట్టుకున్నాం. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్కి ఎస్కే జోషి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిన ఇరిగేషన్ సెక్రటరీగా జోషి గారు అటు ఉన్నారు, దాస్ గారు ఇటు ఉన్నారు. స్టేట్ బైఫర్కేషన్లో ఐఏఎస్లు కేటాయించినప్పుడు దాస్ గారు నాకు తెలంగాణ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. తెలంగాణకి ఇవ్వకుండా తను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. కొంతకాలం ఇరిగేషన్ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ చేసిన, రిటైర్ అయిపోయింది ఆయన. నేను వచ్చిన మరుక్షణమే
గతంలో కేసీఆర్ తోని ఆంధ్రప్రదేశ్ కు పనిచేసి వచ్చిన అధికారులందరూ కేసీఆర్ తో ఉన్న